ఇప్పుడే ఒక గంట క్రితమే వరంగల్ బస్ డిపో దగ్గర ఆర్టీసీ నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకుని ప్రయత్నం చేసి పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి ఎట్లయితే కాల్చుకున్నాడో ఈరోజు ఆర్టీసీ కార్మికులను కాపాడాలి. ఏమీ దౌర్భాగ్యం, ఈ దౌర్జన్యం ఏంది? క్యాబినెట్ కూడా కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించి, కొత్తగా ఏం వాళ్ళు అడుగుతలేరు. మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే పెట్టిండ్రో, మీరు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. క్యాబినెట్లో ప్రియారిటీగా అదే డిస్కస్ చేసి చేయాలి. ఆత్మహత్య చేసుకున్నటువంటి కార్మికుడిని, ఆ శంకర్ డ్రైవర్ని అపోలో హాస్పిటల్లో లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించి యశోదను కిమ్స్ హైదరాబాద్లో వైద్యం అందించాలి. ఒకవేళ ఆయనకి ఏమైనా జరిగితే దీని మీద ప్రభుత్వమే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. తాండూరులో 10,000 ఆయనకు నోటీస్ ఇచ్చి కేసు పెట్టిరంట ఓ సిఐ, తాండూరు సిఐ. ఎక్కడుందా రాజ్యాంగంలో? టెంట్ హౌస్ పెట్టుకుంటే డామ్స్ ఉంటాయి కదా. ఆయన ఏదైనా సంఘ విద్రోహ శక్తులకు ఇచ్చిందా, లేకపోతే నక్సలైట్లకు ఇచ్చిందా? టెంట్ హౌస్ నిషేధించినటువంటి సంస్థలకు ఇచ్చిందా? ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులను ట్రాన్స్పోర్ట్ చేస్తూ కన్నా కష్టాలు పడుతున్నటువంటి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళు, అంటే టెంట్ వేసుకుంటే నేను నోటీస్ ఇస్తాను, టెంట్ వేయకుండా రోడ్ల మీద ఎండలబడి సావాలన్న వాళ్ళు. ఇది ఎక్కడిది విధానం? ఇది ఎక్కడ లేదు. మేము అన్ని రోజులు సమైక్యాంధ్రప్రదేశ్లో ఉద్యమం చేసినప్పుడు కూడా టెంట్ హౌస్లోకి ఎవరు నోటీస్ ఇవ్వలేదు. మేము 14 ఏళ్ళు 20 ఏళ్ళు కొట్లాడితే కూడా టెంట్ హౌస్లకు ఇవ్వద్దు అని అనలేదు. మీరు రేపైతే మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, వీళ్ళతో ఎవరు మాట్లాడొద్దు. కొత్త రాజ్యాంగం ఉంది ఇక్కడ. కనీసం సిగ్గు అనిపిస్తలేదా? వాళ్ళకి అర్థమైతే లేదు. కేసు పెట్టే ఆయనకు కనీసం సిగ్గు అనేది ఉందని అర్థమైతే లేదు. టెంట్ ఇస్తే టెంట్ హౌస్ ఆయనకి నోటీస్ ఇవ్వడం ఏంది, కేసు పెట్టడం ఏంది, జైలుకు పంపిస్తామని బెదిరియడం ఏంది? అక్కడ తాండూరులో జరిగిన సంఘటనను మనస్తాపం చెంది ఆయన మా కార్మికులకు టెంట్లు కూడా ఇయ్యరా అని చెప్పి బాధతో ఆయన వెంటనే అక్కడ ఆత్మహత్య చేయడం జరిగింది. వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. వీళ్ళందరూ కేసు పెట్టాలి, వీళ్ళ పైన కేసులు పెట్టాలి. ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. చనిపోయిందంటే మాత్రం, ఏమైనా అయిందంటే మాత్రం పూర్తి బాధ్యత ప్రభుత్వందే అవుతుంది. మొత్తం ఖచ్చితంగా మళ్ళీ తిరగబడతారు ఎట్టి పరిస్థితులు కూడా. మీరు ఏం చేసేది ఏముంది? మేము ఆల్రెడీ క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నాం, జియో ఇచ్చినాం, జస్ట్ ఇంప్లిమెంట్ చేయాలా. ఎలక్షన్ కూడా ఆ రోజు ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. మీరు వాటి 100 రోజుల్లో చేస్తామన్నారు, కొత్తగా వేసేది ఏం లేదు. ఆల్రెడీ గజెట్ పబ్లికేషన్ అయింది, జియో ఇష్యూ అయింది. ఇలా వాళ్ళను న్యాయమైన డిమాండ్ల గురించి ధర్నా చేస్తుంటే టెంట్ హౌస్లు ఇక్కడ కూడా మామూలు బస్ డిపో కూడా ఫోన్ చేస్తే మేము బయట ఉన్నాం, టెంట్ హౌస్లు ఇవ్వద్దని మాకు చెప్పిరంట. ఆయన నీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పిరట. అంటే అసలు ఎక్కడ పోతుంది మీది? పర్మనెంట్ ఇంకా 100 ఏళ్ళు ఉంటాం అనుకుంటారా? 2.5 ఏళ్ళు అయిపోయింది. అసలు మీ వల్ల ఎవడు హ్యాపీగా ఉన్నాడు? రైతులు హ్యాపీగా ఉన్నారా? 3 రైతు బంధులు ఎగ్గొట్టిండ్రు, 1 ఎకరం ఇచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. రేపు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు వేస్తారు మళ్ళా. ఇప్పటికి 3 ఎగ్గొట్టిండ్రు. రైతులు హ్యాపీగా ఉన్నారా? సిగ్గన్ పేయట్లేదా? యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు, డబ్బులు పెడితే అసలు ఏందని. కరెంటు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు 2-3 సార్లు కరెంట్ ఇక్కడ. మన తలకొండపల్లి పోతే 5 ఎకరాలు వేసుకున్నాడు ఆయన, ఎక్కడ కూడా పండుతలేదండి. 6 గంటలు కరెంట్ వస్తుంది, పోతుంది 2-3 బందలు తడుస్తలేదని చెప్పేసి. అటు రైతులు హ్యాపీగా లేరు, కరెంటు లేదు, పిండి సంచులు లేవు. విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మన యువకులు విద్యార్థులు 12,50,000 మంది విద్యార్థులకు దాదాపు 1,300 కోట్లు దాదాపు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. కాలేజీలు మూతపడుతున్నాయి,
కాలేజ్ యాజమాన్యం వాళ్ళకి జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. సర్టిఫికేట్స్ మొత్తం లక్షల మంది విద్యార్థుల సర్టిఫికేట్స్ అక్కడనే ప్రైవేట్ కాలేజీలో ఇరుక్కుపోయినాయి. దాని మీద దృష్టి లేదు. మహాలక్ష్మి పేరు మీద మీరు ఉచిత బస్సు అని గొప్ప చెప్పుకుంటున్నారే, మళ్ళీ ఆ గొప్ప చెప్పుకున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు 14,000 కోట్ల రూపాయలు 1,400 కోట్ల రూపాయలు మీరు జమ చేయాలి కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వట్లేదు మరి? ఆర్టీసీకి ఇచ్చే డబ్బులు మీరు ఇవ్వకుండా గొప్ప చెప్పుకుంటారు ఫ్రీ బస్సు అని. అటు ఆటో కార్మికులు ధర్నా చేస్తున్నారు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు, రైతులు ధర్నా చేస్తున్నారు, విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, యువకులు ధర్నా చేస్తున్నారు. ఏం చక్కగా ఉందండి? 10 మంది పోలీసులను పెట్టుకొని వాళ్ళతో కేసులు పెట్టించి భయపెట్టిస్తే ఈ తెలంగాణ గడ్డ ఈ కేసులకు భయపడే గడ్డనా? ఆత్మపరిశీలన చేసుకోరా? విమర్శకు ప్రతి విమర్శనైనా మీరు చెప్పింది ఇంప్లిమెంట్ చేయకుండా ఇలా ఆర్టీసీ కార్మికులు చనిపోయిన ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత అవుతుంది? ఎవరు బాధ్యత వహిస్తారు? అన్ని వర్గాల వాళ్ళు. ఒక్కసారి మీరు 100 రోజుల ప్రణాళికలో 101 రోజు పెట్టండి. అన్ని హామీలు నెరవేర్చినాం, రైతు రుణమాఫీ అయిపోయింది, టోటల్గా అన్ని ఇంప్లిమెంటేషన్ అయిపోయినాయి. ఇంప్లిమెంటేషన్ కానోళ్ళు లబ్ధిదారులు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఆ రోజు వచ్చి దరఖాస్తులు ఇవ్వండి అని చెప్పి మీరు వచ్చి అడగండి. పోలీసు లేకుండా మీరు గ్రామాలలో పట్టణాల్లో అడగండి, పెట్టండి ఒక కార్యక్రమం. పట్టణం నుంచి గ్రామం వరకు చూస్తే ఒక ఎకరా అమ్ముదామంటే కొనేటోళ్ళు లేడు. ఒక పెళ్లికో ఒక చదువులకో ఆరోగ్యం బాగాలేకపోతేనో ఇంత ప్లాట్ అమ్ముకుందామంటే కొనేటోళ్ళు లేడు. మొత్తం దివాలా అయిపోయింది. ఇప్పుడు వస్తుంటే భయం గారు బెట్ట కనిపించారు, వాళ్ళు ఇచ్చింది ఆయన రియల్ ఎస్టేట్ పని చేసుకొని బతికేటోళ్ళు. అయిపోయింది మరి అంతా, మీరు రోడ్ల మీదకి వచ్చేసినామని. ఈఎంఐలు కట్టలేక, డబ్బులు లేక బిల్డర్స్ మొత్తం కథం అయిపోయింది హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు. ఇవాళ ఏం జరుగుతుంది ఆలోచన చేసుకోరా? బదనాం చేయడానికి 2.5 నెలలు మీరు అనవసరమైనటువంటిది 2.5 నెలలు 2.5 సంవత్సరాలు 1,00,000 ఎకరాలు ఇవాళ ఎండిపోయాయి. పిల్లలు కుంగలే పేల్చిండ్రు, డైనమైట్ పెట్టి పేల్చిండ్రు. ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పేలిన అర్ధగంట పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండు. అది ఇక్కడ ఏ పేపర్లో కూడా రాలే, వల్ల మేనేజ్ చేసేసింది. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు. పెద్ద బాంబు శబ్దం ఏం పడ్డా సార్ మీ లోపల, అది మీరు రావాలని చెప్పారు. చెప్తే ఎవరు రాలేదు. లేటుగా పోయి చూస్తే అక్కడ పిల్లర్లు బర్రెలు వచ్చింది. దాని మీద విచారణ కూడా చేయలేదు. జనరల్గా బర్రెలు వచ్చాయంటే పెద్ద బాంబు శబ్దం ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వినపడ్డదంటే దాని మీద ఎవరు కూడా దృష్టి కూడా పెట్టలేదు. ఇప్పటివరకు విచారణ లేదు. ఆ గోయిస్ల కమిటీ కనీసం దాని మీద పెట్టితే బాగుండే. ఆ విచారణ నిజంగా బాంబు వేసిందా లేకపోతే డైనమైట్ పెట్టిందా ఇంకేమైనా జెలిటిన్ స్టిక్స్ పెట్టిందా అని ఏం విచారణ లేదు. కేవలం కేసీఆర్ని బదనాం చేయాలని 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి కాంట్రాక్టర్ నేనే రిపేర్ చేపిస్తా అన్న కూడా చేయకుండా నిజంగా నీవు చెప్పిన ప్రకారమే కుంగిపోయింటే ఈ 2.5 ఏళ్లలో 3 సార్లు వరదలు వచ్చినాయి, కొట్టుకోపోతున్నది. ఇవాళ 400 కోట్లు 500 కోట్లు పెట్టి రిపేర్ చేస్తా అని చెప్తున్నాను. ఇదే ఆ రోజు చేసి ఉంటే రైతులు బతికేది కదా. కేవలం రాజకీయ అవసరాల గురించి, రాజకీయ లబ్ధి గురించి కక్కుర్తి పడి ఇవాళ తెలంగాణ ఎండబెట్టింది. 70% తెలంగాణ సస్యశ్యామం చేసేటువంటి ప్రాజెక్టును ఇది ఇట్లే పెట్టాలి, కొట్టుకుపోవాలి అని చెప్పి ఖర్చుతో పెట్టారు. కానీ కొట్టుకుపోదని. ఎక్కడైనా పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా ఒక పిల్లలు రంధ్రం ఒక క్రాక్ వస్తుంది, ఇమీడియట్గా రిపేర్ చేసుకుంటాం మనం. అలాంటిది రిపేర్ చేయకుండా సొంత డబ్బులతో చేస్తానన్న కాంట్రాక్టర్ కూడా చేయకుండా ఇవాళ మీరు హడావుడి డబ్బులు పెడతా ఉన్నారు. అంటే మీకు రైతుల మీద ఎంత ప్రేమ ఉంది అర్థమైంది. ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి మోటార్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ లేదు, వరల్డ్లో లేదు ఎక్కడ. దానికన్నా ఇంకా అత్యాధునికమైంది మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో. ఇప్పుడు జూరాలు ఎండిపోయింది, జనవరిలోనే ఎండిపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా శ్రీశైలం నుంచి నీళ్ళు పంపింగ్ చేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి మేధావులు ఒక్కసారి రౌండ్ చేయాలి. జనవరిలోనే నీళ్ళు వెళ్ళిపోయినాయి, మరి జనవరిలోనే జూరాలు ఎండిపోతే జనవరిలో నీళ్లు మనం తీసుకోలేము కదా. మరి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్
మరి ఏప్రిల్ వరకు నీళ్లు ఇప్పుడు మనం పంపింగ్ చేస్తున్నాం. మరి ఎండిపోయిన దగ్గర నుంచి నీళ్ళు తీసుకుంటే మహబూబ్నగర్ పాలమూరు బాగుపడుతుందా, లేకపోతే మేలో కూడా నీళ్ళు తీసుకొచ్చే అవకాశం, నీళ్ళు ఉన్న అవకాశం 290 టీఎంసీల పైగా నీళ్ళు ఉన్నటువంటి అక్కడి నుంచి తీసుకుంటే జిల్లా బాగుపడుతుందా అలా చేసుకోవాలి. కోయిల్ సాగర్ కూడా నీళ్ళు ఒకసారి వరదలు వచ్చిపోయినంత కూడా ఎవరు ఆలోచన చేయట్లేదు. ఎందుకు ప్రాజెక్ట్ కాలువలు టెండర్ అయినటువంటి కాలువల్ని టెండర్ రద్దు చేసి కేవలం ఏంటంటే పేరు వస్తుందని. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని ఎవరెవరు ఎక్కిరికరిస్తున్నారు జడ్జిమెంట్, కానీ అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత మరి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అంటే ఆ నోటీస్ ఇస్తే సమాధానం ఇస్తారు కనుక, సమాధానం ఇస్తే ఫర్దర్గా పోయేది లేదు కనుక దీని మీద బదనాలు చేద్దాం ఇంకా అని అనుకున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ద్వారా బదనాలు చేద్దాం, తర్వాత చూద్దాం అనుకున్నారు. కానీ న్యాయం ధర్మం మా వైపు ఉంది కనుక ఆ జడ్జిమెంట్ వచ్చింది, క్లారిటీగా ఉందండి. ఇమ్మీడియట్గా ఇప్పుడు రిపేర్ చేయడానికి ఇప్పుడు పోతున్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమ్మీడియట్గా రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువలు కూడా ఇమ్మీడియట్గా టెండర్లు పిలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ బంద్ చేసి, కక్ష సాధింపులు బంద్ చేసి, దయచేసి మీరు ఇచ్చిన హామీలు ఇంకా 2.5 ఏళ్ళు అంటే ఇంకా 1 ఇయరే ఉంటుంది, 1.5 ఇయరే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకటే బడ్జెట్, రెండవ బడ్జెట్కి ఎలక్షన్ వస్తుంది, ఎంతో దూరంలో లేదు. ఒక 1 ఇయర్ తర్వాత ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మీరు చేద్దామని కూడా చేయనికి రాదు. ఇమ్మీడియట్గా టెండర్లు ఇచ్చి పని చేయాలి. ఇవన్నీ అయిపోయింది. 2.5 ఏళ్ళు కాలయాపన జరిగిపోయింది. ఏ ఒక్క వర్గం కూడా రైతు నుంచి మొదలుకుంటే రైతు కూలి వరకు, కార్మికుల నుంచి మొదలుకుంటే, కర్షకుల నుంచి మొదలుకుంటే పై వరకు కూడా, ఒక ఇండస్ట్రియలిస్ట్ వరకు కూడా ఇక్కడ ఏం లేదు. దయచేసి మరి దాని మీద దృష్టి పెట్టాలి, లేదట్లయితే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ఆర్టీసీ నుంచి మొదలైంది, ఒక్కొక్కరు స్టార్ట్ అవుతుంది, ఊర్లలో తిరగలేని పరిస్థితి వస్తుంది. దీని మీద దృష్టి పెట్టకపోతే వెంటనే ఆర్టీసీ డిమాండ్లు కూడా నెరవేరాలి. ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి డ్రైవర్ను వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చి మంచి చికిత్స అందించాలి, పూర్తి బాధ్యత వహించాలి, ఈ ఆంక్షలను ఎత్తేయాలి, చర్చలు చేసి చర్చల ద్వారా ఒప్పించాలి తప్ప, చర్చలు చేసి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలి తప్ప భయభ్రాంతులు గురి చేయొద్దు. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ డబ్బులు వాళ్ళు వాపసు రాక ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వాళ్ళకి డబ్బులు, వాళ్ళు జమ చేసుకునేటువంటి డబ్బులు, వాళ్ళ సొంతం డబ్బులు అట్లీస్ట్ వాళ్ళకు వాపసు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.